శాంతి 26/10/2024 మధురమైన పిల్లలు, సర్వశక్తివంతుడైన తండ్రి మీకు శక్తినిచ్చేందుకు వచ్చారు. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా శక్తి లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: ఈ డ్రామాలో అందరికన్నా మంచి పాత్ర పిల్లలైన మీదే, అది ఎలా? జవాబు: పిల్లలైన మీరే అనంతమైన తండ్రికి చెందినవారిగా అవుతారు. భగవంతుడు టీచర్గా అయి మిమ్మల్నే చదివిస్తారు. కావున మీరు భాగ్యశాలి అయినట్లు కదా. విశ్వాధిపతి మీకు అతిథిగా అయి వచ్చారు. వారు మీ సహయోగంతో విశ్వ కళ్యాణాన్ని చేస్తారు. పిల్లలను మీరు పిలిచారు మరియు తండ్రి వచ్చారు. ఇదే 2 చేతుల చప్పట్లు. ఇప్పుడు తండ్రి నుండి పిల్లలైన మీకు మొత్తం విశ్వమంతటిపైన రాజ్యం చేసే శక్తి లభిస్తుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ఎదురుగా కూర్చున్నారు. శిక్షకుని ఎదురుగా కూడా కూర్చున్నారు. మరియు ఈ బాబా పిల్లలైన మనల్ని తీసుకువెళ్లేందుకు గురువు రూపంలో వచ్చారు అన్నది కూడా మీకు తెలుసు. తండ్రి కూడా అంటారు, ఓ ఆత్మిక పిల్లలు, నేను మిమ్మల్ని ఇక్కడి నుండి తీసుకువెళ్లేందుకు వచ్చాను. ఈ ప్రపంచం పాతదిగా అయిపోయింది మరియు ఈ ప్రపంచం అశుద్ధమైనది అని కూడా మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా అశుద్ధంగా అయిపోయారు. మీ గురించి మీరే ఇలా అంటారు, పతితపావన బాబా, మీరొచ్చి పతితులైన మమ్మల్ని ఈ దుఃఖధామం నుండి శాంతిధామంలోకి తీసుకువెళ్ళండి అని. ఇప్పుడు మీరిక్కడ కూర్చుని ఉంటారు. కావున మీ హృదయంలోకి ఇది రావాలి. తండ్రి కూడా అంటారు, నేను మీరు పిలిచినందుకు మీ ఆహ్వానంపై ఇక్కడికి వచ్చాను. మీరు రండి అని మీరు తప్పకుండా నన్ను పిలిచేవారు కదా అని తండ్రి గుర్తు చేయిస్తారు. మేం పిలిచాము అని ఇప్పుడు మీకు గుర్తుకొచ్చింది. డ్రామానుసారంగా కల్పపూర్వం వలె ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. వాళ్ళు ప్లాన్లు తయారు చేస్తారు కదా. ఇది కూడా శివ్ బాబా ప్లాన్. ఈ సమయంలో అందరికీ తమ తమ ప్లాన్లున్నాయి కదా. పంచవర్ష ప్రణాళికలు తయారు చేస్తారు. అందులో ఇది అది చేస్తాము అని అంటారు. ఈ విషయాలు ఎలా కలుస్తున్నాయో చూడండి. ఇంతకు ముందు ఈ ప్లాన్లు మొదలైనవి తయారు చేసేవారు కాదు. ఇప్పుడు ప్లాన్లు తయారు చేస్తూ ఉంటారు. మన బాబా ప్లాన్ ఇది అని పిల్లలైన మీకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా 5000 సంవత్సరాల క్రితం నేను ఈ ప్లాన్ తయారు చేశాను. మధురాతి మధురమైన పిల్లలైన మీరు ఎవరైతే ఇక్కడ చాలా దుఃఖితులుగా అయిపోయారో, వేశ్యాలయంలో పడిపోయారో, మిమ్మల్ని శివాలయంలోకి తీసుకువెళ్లేందుకు ఇప్పుడు నేను వచ్చాను. ఆ శాంతిధామం నిరాకారి శివాలయం మరియు సుఖధామం సాకారి శివాలయం. ఈ సమయంలో పిల్లలైన మిమ్మల్ని తండ్రి రిఫ్రెష్ చేస్తున్నారు. మీరు తండ్రి సమ్ముఖంలో కూర్చున్నారు కదా. బాబా వచ్చి ఉన్నారు అని బుద్ధిలో నిశ్చయమైతే ఉంది. బాబా అన్న పదం చాలా మధురమైనది. ఇది కూడా మీకు తెలుసు. ఆత్మలమైన మనం ఆ తండ్రి పిల్లలం. మళ్లీ పాత్రను అభినయించేందుకు ఈ తండ్రికి చెందిన వారిగా అవుతాం. ఎంత సమయం మీకు లౌకిక తండ్రులు లభించారు. సత్యుగం నుండి మొదలుకొని సుఖదుఖాల పాత్రను అభినయించారు. మన దుఃఖపు పాత్ర ఇక పూర్తవుతుందని, సుఖపు పాత్రను కూడా పూర్తి 21 జన్మలో అభినయించాము అని ఇప్పుడు మీకు తెలుసు. మళ్లీ అర్ధకల్పం దుఃఖపు పాత్రను అభినయించారు. బాబా మీకు స్మృతిని కలిగించారు. నిజంగా అలాగే ఉండేది కదా అని బాబా అడుగుతున్నారు. ఇప్పుడు మళ్లీ మీరు అర్ధకల్పం సుఖపు పాత్రను అభినయించాలి. ఈ జ్ఞానంతో మీ ఆత్మ నిండుగా ఉంటుంది. ఆ తర్వాత ఖాళీ అయిపోతుంది. మళ్లీ తండ్రి నిండుగా చేస్తారు. మీ కంఠంలో విజయమాల ఉంది. కంఠంలో జ్ఞానమాల ఉంది. తప్పకుండా మనం చక్రంలో తిరుగుతూ ఉంటాము. సత్యుగం, త్రేత, ద్వాపరం, కలియుగం, ఆ తర్వాత మళ్లీ ఈ మధురమైన సంగమంలోకి వస్తాము. దీనిని మధురమైనది అంటారు.
శాంతిధామం మధురమైనదేమీ కాదు. అన్నింటికన్నా మధురమైనది పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగం. డ్రామాలో మీది కూడా అందరికన్నా మంచి పాత్ర. మీరు ఎంత అదృష్టవంతులు! అనంతమైన తండ్రికి చెందినవారిగా మీరవుతారు. వారొచ్చి పిల్లలను మిమ్మల్ని చదివిస్తారు. ఇది ఎంత ఉన్నతమైన, ఎంత సహజమైన చదువు! మీరు ఎంత ధనవంతులుగా అవుతారు! ఇందులో ఏ విధంగానూ కష్టపడవలసిన అవసరం ఉండదు. డాక్టర్లు, ఇంజనీర్లు మొదలైన వారు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. మీకైతే వారసత్వం లభిస్తుంది. తండ్రి సంపాదనపై పిల్లలకు హక్కు ఉంటుంది కదా. మీరు ఇది చదువుకుని 21 జన్మల సత్యమైన సంపాదన చేసుకుంటారు. అక్కడ మీకు తండ్రిని స్మృతి చేయవలసి వచ్చేందుకు అసలు ఎటువంటి నష్టమూ వాటిల్లదు. ఇక్కడ దీనిని నిరంతర జపం అంటారు. బాబా వచ్చి ఉన్నారని మీకు తెలుసు. నేనొచ్చాను అని తండ్రి కూడా అంటారు. 2 చేతులతోనే చప్పట్లు మోగుతాయి కదా. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. పంచవికారాల రూపీ రావణుడు మిమ్మల్ని పాపాత్ములుగా తయారు చేశాడు. మళ్లీ పుణ్యాత్ములుగా కూడా అవ్వాలి. ఇది బుద్ధిలోకి రావాలి. మనం తండ్రి స్మృతితో పవిత్రంగా అయి తండ్రితో పాటు ఇంటికి వెళ్తాము. ఈ చదువుతో మనకు శక్తి లభిస్తుంది. దేవీదేవత ధర్మం విషయంలో రిలీజియన్ ఈజ్ మైట్, ధర్మమే శక్తి అని అనడం జరుగుతుంది. తండ్రి అయితే సర్వశక్తివంతుడు. కావున బాబా నుండి మనకు విశ్వంలో శాంతిని స్థాపించే శక్తి లభిస్తుంది. ఆ రాజ్యాధికారాన్ని మన నుండి ఎవ్వరూ దోచుకోలేరు. అంతటి శక్తి లభిస్తుంది. రాజుల చేతిలోకి ఎంతటి శక్తి వస్తుందో చూడండి. వారికి ఎంతగా భయపడతారు. ఒక్క రాజుకు ఎంతమంది ప్రజలు, సైన్యం మొదలైన వారుంటారు. కాని అది అల్పకాలికమైన శక్తి. ఇది 21 జన్మల శక్తి. మనకు సర్వశక్తివంతుడైన తండ్రి నుండి విశ్వంపై రాజ్యం చేయడానికి శక్తి లభిస్తుందని ఇప్పుడు మీకు తెలుసు. ప్రేమైతే ఉంటుంది కదా. దేవతలు ప్రాక్టికల్గా ఇక్కడ లేకపోయినా సరే వారిపై ఎంతటి ప్రేమ ఉంటుంది. వారు సమ్ముఖంగా ఉన్నప్పుడు ప్రజలకు వారిపై ఎంత ప్రేమ ఉంటుంది. స్మృతి యాత్రతో ఈ మొత్తం శక్తినంతటినీ మీరు తీసుకుంటున్నారు. ఈ విషయాలను మర్చిపోకండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు చాలా శక్తివంతులుగా అయిపోతారు. సర్వశక్తివంతుడు అని ఇంకెవ్వర్నీ అనడం జరగదు. అందరికీ శక్తి లభిస్తుంది. ఈ సమయంలో ఎవ్వరిలోనూ శక్తి లేదు. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. మళ్లీ ఆత్మలందరికీ ఒక్కరి నుండే శక్తి లభిస్తుంది. మళ్లీ తమ రాజధానిలోకి వచ్చి తమ తమ పాత్రను అభినయిస్తారు. తమ లెక్కాచారాలను తీర్చుకుని మళ్లీ అదే విధంగా నంబర్ వారుగా శక్తివంతులుగా అవుతారు. ఈ దేవతల్లో నంబర్ 1 శక్తి ఉంటుంది. ఈ లక్ష్మీనారాయణులు తప్పకుండా మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు కదా. మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం అంతా ఉంది. ఏ విధంగా మీ ఆత్మలో ఈ జ్ఞానముందో అలాగే బాబా ఆత్మలో కూడా మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇప్పుడు మీకు వారు జ్ఞానాన్ని ఇస్తున్నారు. డ్రామాలో పాత్ర నిండి ఉంది. అది రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్లీ ఆ పాత్ర 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మీరు సత్యుగంలో రాజ్యం చేసేటప్పుడు తండ్రి రిటైర్ లైఫ్లో ఉంటారు. మళ్లీ స్టేజ్ మీదకి ఎప్పుడొస్తారు? ఎప్పుడైతే మీరు దుఃఖితులుగా అవుతారో అప్పుడు. వారిలో మొత్తం రికార్డంతా నిండి ఉందని మీకు తెలుసు. ఆత్మ ఎంత చిన్నది, అందులో ఎంతటి వివేకం ఉంటుంది. తండ్రి వచ్చి ఎంతటి వివేకాన్ని ఇస్తారు. మళ్లీ అక్కడ సత్యుగంలో ఈ విషయాలన్నింటినీ మర్చిపోతారు. సత్యుగంలో మీకు ఈ జ్ఞానం ఉండదు. అక్కడ మీరు సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యుగంలో
మనమే దేవతలుగా అయి సుఖాన్ని అనుభవిస్తాము. ఇప్పుడు మనమే బ్రాహ్మణులుగా ఉన్నాము, మళ్ళీ మనమే దేవతలుగా అవుతున్నాము. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయాలి. ఎవరికైనా అర్థం చేయించడంలో సంతోషం కలుగుతుంది కదా. మీరు ప్రాణదానాన్ని ఇస్తారు. కాలుడు వచ్చి అందర్నీ తీసుకువెళ్ళిపోతాడని అంటారు కదా. వాస్తవానికి కాలుడంటూ ఎవరూ లేరు. ఇదంతా తయారు చేయబడిన డ్రామా. ఆత్మ అంటుంది, నేను ఒక శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంకొకటి తీసుకుంటాను. నన్ను మృత్యు కబళించదు. ఆత్మకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఆత్మ గర్భంలో ఉన్నప్పుడు సాక్షాత్కారాలు కలిగి దుఃఖాన్ని అనుభవిస్తుంది, లోపల శిక్షలు అనుభవిస్తుంది. అందుకే దానిని గర్భజైల్ అంటారు. ఈ డ్రామా ఎంత అద్భుతంగా తయారు చేయబడి ఉంది. గర్భజైల్లో శిక్షలు పొందుతూ తమ సాక్షాత్కారాన్ని పొందుతూ ఉంటారు. శిక్షలెందుకు లభించాయి? ఈ తప్పుడు పనులు చేశారని, వీరికి దుఃఖాన్ని ఇచ్చారని సాక్షాత్కారాలైతే చేయిస్తారు కదా. అక్కడ అన్ని సాక్షాత్కారాలు అవుతాయి. అయినా కానీ బయటకొచ్చి పాపాత్ములుగా అయిపోతారు. అన్ని పాపాలు ఎలా భస్మమవుతాయి? ఈ స్మృతి యాత్ర ద్వారా మరియు స్వదర్శన్ చక్రాన్ని తిప్పడం ద్వారా మీ పాపాలు భస్మమవుతాయని పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి అంటారు కూడా, మధురాతి మధురమైన స్వదర్శన్ చక్రధారి పిల్లలు, మీరు 84 జన్మల ఈ స్వదర్శన్ చక్రాన్ని తిప్పినట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి. చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. అలాగే ఈ జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారో వారిని కూడా స్మృతి చేయాలి. తండ్రి మనల్ని స్వదర్శన్ చక్రధారులుగా తయారు చేస్తున్నారు. అలా తయారు చేస్తారు, కానీ ప్రతిరోజు కొత్త కొత్త వారు వస్తారు. కావున వారందర్నీ కూడా రిఫ్రెష్ చేయవలసి ఉంటుంది. మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది. మనం ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. 84 జన్మల చక్రంలో తిరిగారు, మళ్లీ తిరిగి వెళ్ళాలి. ఇలా చక్రాన్ని తిప్పుతూ ఉంటారా? పిల్లలు చాలా మర్చిపోతూ ఉంటారని తండ్రికి తెలుసు. చక్రాన్ని తిప్పడంలో ఎటువంటి కష్టమూ లేదు. తీరికైతే ఎంతో ఉంటుంది. చివరి సమయంలో మీకు ఈ స్వదర్శన్ చక్రధారి అవస్థ ఉంటుంది. మీరు ఈ విధంగా తయారవ్వాలి. సన్యాసులైతే ఈ శిక్షణ ఇవ్వలేరు. స్వదర్శన్ చక్రం గురించి స్వయం ఆ గురువులకు కూడా తెలీదు. వారు కేవలం గంగా నది వద్దకు వెళ్ళండి అంటారు. ఎంతమంది స్నానాలు చేస్తారు? ఎక్కువ స్నానాలు చేయడం ద్వారా ఆ గురువులకు ఆదాయం లభిస్తుంది. గడియ గడియ యాత్రలకు వెళ్తారు. ఇప్పుడు ఆ యాత్రలకు మరియు ఈ యాత్రకు ఎంత తేడా ఉందో చూడండి. ఈ యాత్ర ఆ యాత్రలన్నింటి నుండి విముక్తులుగా చేస్తుంది. ఈ యాత్ర ఎంత సహజమైనదే. చక్రాన్ని కూడా తిప్పండి. నలువైపులా తిరిగి వచ్చాము, అయినా కానీ ఎంతో దూరంగానే ఉన్నాము అన్న పాట కూడా ఉంది కదా. అనంతమైన తండ్రి నుండి దూరంగా ఉన్నారు. ఇది మీకు అనుభవం అవుతుంది. వారికైతే దీని అర్థం తెలీదు. ఎంతగానో తిరుగుతూ వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడిక ఈ తిరగడం నుండి మీరు విముక్తులైపోతారు. అలా తిరగడం వల్ల మీరేమీ దగ్గరగా రాలేదు, ఇంకా దూరమవుతూ వచ్చారు. ఇప్పుడు డ్రామా ప్లాన్ అనుసారంగా అందర్నీ తమతో పాటు తీసుకువెళ్లేందుకు తండ్రికే రావాల్సి ఉంటుంది. తండ్రి అంటారు, నా మతంపై మీరు నడవాల్సిందే, పవిత్రంగా అవ్వాలి. ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదు. ఎప్పటి వరకైతే కొత్త ఇల్లు తయారవ్వదో అప్పటి వరకు పాతింట్లో ఉండాల్సి ఉంటుంది. తండ్రి వారసత్వాన్ని ఇవ్వడానికి సంగమంలోనే వస్తారు. అనంతమైన తండ్రిది అనంతమైన వారసత్వం. తండ్రి వారసత్వం మాదే అని లౌకికంలో పిల్లలకు తెలుసు. ఆ సంతోషంలో ఉంటారు. ఆ పిల్లలు తమ సంపాదన కూడా చేసుకుంటారు, మరియు వారికి తండ్రి వారసత్వం కూడా లభిస్తుంది. మీకైతే వారసత్వమే లభిస్తుంది. స్వర్గ వారసత్వం మీకు ఎలా లభించింది అనేది అక్కడ మీకు తెలియదు.
అక్కడ మీ జీవితం చాలా సుఖమయంగా ఉంటుంది. ఎందుకంటే మీరు తండ్రిని స్మృతి చేసి శక్తిని తీసుకుంటారు. పాపాలను అంతం చేసేవారు పతిత పావనుడైన తండ్రి ఒక్కరే. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారానే మీ పాపాలు అంతమవుతాయి. దీనిని బాగా నోట్ చేసుకోండి. ఇది అర్థం చేయించినా చాలు. ఇక మున్ముందు మీరు ఎక్కువగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక్క సూచన ఇస్తే చాలు, సరిపోతుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే మీ పాపాలు అంతమైపోతాయి. మీరు నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవ్వడానికి వస్తారు. ఇదైతే గుర్తుంది కదా. ఇంకెవరి బుద్ధిలోకి ఈ విషయం రాదు. మీరిక్కడికి వస్తారు, మేము బాప్దాదా వద్దకు కొత్త ప్రపంచమైన స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు వెళ్తాము అని బుద్ధిలో ఉంది. తండ్రి అంటారు, స్వదర్శన్ చక్రధారులుగా అవ్వడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడెవరైతే మీ జీవితాన్ని వజ్రతుల్యంగా తయారు చేస్తారో వారినే చూడండి. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో చూసే విషయమంటూ ఏదీ లేదు. దీనిని మీరు దివ్య దృష్టి ద్వారా తెలుసుకుంటారు. ఆత్మే ఈ శరీరం ద్వారా చదువుతుంది. ఈ జ్ఞానం ఇప్పుడు లభించింది. మనం ఏ కర్మలనైతే చేస్తామో వాటిని ఆత్మే శరీరాన్ని తీసుకుని చేస్తుంది. తండ్రి కూడా చదివించవలసి ఉంటుంది. వారి పేరైతే సదా శివ అనే ఉంటుంది. శారీరక పేర్లు మారుతాయి. ఈ శరీరమైతే నాది కాదు, ఇది ఇతని ఆస్తి. శరీరం ఆత్మకు ఆస్తి. దాని ద్వారా పాత్ర అభినయిస్తుంది. ఇది చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆత్మ అయితే అందరిలోనూ ఉంది. అందరికీ శారీరక పేర్లు వేరువేరుగా ఉంటాయి. వీరు పరమ ఆత్మ, సుప్రీం ఆత్మ. వీరు ఉన్నతోన్నతమైన వారు. భగవంతుడు ఒక్కరే. వారే రచయితని, మిగిలిన వారంతా పాత్రను అభినయించే రచనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మలు ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీరు తెలుసుకున్నారు. మొట్టమొదట ఆది సనాతన దేవీదేవత ధర్మపు ఆత్మలు కొద్దిమందే ఉంటారు. మళ్లీ చివర్లో మొదట వచ్చేందుకు అర్హులుగా అవుతారు. ఈ సృష్టి చక్రం ఒక మాల వంటిది. ఇది తిరుగుతూ ఉంటుంది. మీరు మాల తిప్పుతూ ఉన్నట్లయితే పూసలన్నీ ఒకదాని తర్వాత ఒకటి తిరుగుతూ ఉంటాయి కదా. సత్యుగంలో భక్తి కొద్దిగా కూడా ఉండదు. తండ్రి అర్థం చేయించారు, ఓ ఆత్మల్లారా, నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు తప్పకుండా ఇంటికి తిరిగి వెళ్ళాలి. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. స్మృతి ద్వారానే పాపాలు అంతమవుతాయి. అప్పుడిక శిక్షలు అనుభవించడం నుండి విముక్తులైపోతారు. పదవి కూడా మంచిది పొందుతారు. లేకపోతే శిక్షలు ఎంతగానో అనుభవించవలసి వస్తుంది. నేను పిల్లలైన మీ వద్దకు వచ్చినా ఎంత మంచి అతిథిని. నేను మొత్తం విశ్వం అంతటినీ పరివర్తన చేస్తాను. పాత విశ్వాన్ని కొత్తగా చేస్తాను. మీకు కూడా తెలుసు, బాబా కల్పకల్పము వచ్చి విశ్వాన్ని పరివర్తన చేసి పాత విశ్వాన్ని కొత్తగా చేస్తారు. ఈ విశ్వం కొత్తది నుండి పాతదిగా, పాతది నుండి కొత్తదిగా అవుతుంది కదా. మీరు ఈ సమయంలో చక్రాన్ని తిప్పుతూ ఉంటారు. తండ్రి బుద్ధిలో జ్ఞానం ఉంది. వారు వర్ణన చేస్తూ ఉంటారు. మీ బుద్ధిలో కూడా చక్రం ఎలా తిరుగుతుంది అన్నది ఉంది. బాబా వచ్చి ఉన్నారని, వారి శ్రీమతంపై మనం పావనంగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పావనంగా అవుతూ ఉంటారు. మళ్లీ ఉన్నత పదవిని కూడా పొందుతారు. పురుషార్థం చేయించడం కూడా తప్పనిసరి. పురుషార్థం చేయించేందుకు ఎన్ని చిత్రాలు మొదలైనవి తయారు చేస్తారు. ఎవరైతే వస్తారో వారికి మీరు 84 జన్మల చక్రం గురించి అర్థం చేయిస్తారు. తండ్రిని స్మృతి చేయడం ద్వారా మీరు పతితుల నుండి పావనులుగా అయిపోతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్,
జ్ఞానాన్ని బుద్ధిలో బాగా ధారణ చేసి అనేకాత్మలకు ప్రాణదానాన్ని ఇవ్వాలి. స్వదర్శన్ చక్రధారులుగా అవ్వాలి. 2వ పాయింట్, ఈ మధురమైన సంగమంలో మీ సంపాదనతో పాటుగా తండ్రి శ్రీమతంపై నడుస్తూ పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. తమ జీవితాన్ని సదా సుఖమయంగా తయారు చేసుకోవాలి. వరదానము: సర్వ వరదానాలను అవసరమైన సమయంలో కార్యంలో వినియోగించి వాటిని ఫలీభూతం చేసే ఫలస్వరూప భవ. బాప్దాదా ద్వారా ఎప్పటికప్పుడు ఏ వరదానాలైతే లభించాయో వాటిని అవసరమైన సమయంలో కార్యంలో వినియోగించండి. ఈరోజు చాలా మంచి వరదానం లభించింది అని కేవలం వరదానాన్ని విని సంతోషపడకండి. వరదానాలను కార్యంలో వినియోగించడం ద్వారా వరదానాలు నిలిచి ఉంటాయి. వరదానాలైతే అవినాశి తండ్రివి, కాని వాటిని ఫలీభూతం చేయాలి. దీని కొరకు వరదానాలకు పదే పదే స్మృతి అనే నీటిని ఇవ్వండి. వరదానం యొక్క స్వరూపంలో స్థితులవ్వటం అనే ఎండను ఇవ్వండి. అప్పుడు వరదానాల ఫలస్వరూపులుగా అవుతారు. స్లోగన్: విశేషతలు ప్రభు ప్రసాదం. వాటిని సేవలో ఉపయోగించండి, పంచండి, తద్వారా పెంచుకోండి. ఓం శాంతి.